మా కజిన్ లైఫ్ చూస్తూ వచ్చాను. I'll be open and straightforward. I believe she doesn't mind. It's for the glory of God. నా కజిన్ జీవితం చూస్తూ వచ్చాను. నాకు చాలా క్లోజ్, చిన్నప్పటి నుండి మాతో పాటు పెరిగింది. తను యవ్వన కాలం వచ్చినప్పుడు తను ఎంతో దేవుణ్ణి నడిపించాను. చిన్నప్పటి నుండి వాక్యము, ప్రార్థన, దేవుని ప్రేమించిన బిడ్డ. కానీ యవ్వన కాలంలో లోక ఆకర్షణ, చెడు స్నేహం, దేవుణ్ణి నిలవక లోకంతో తప్పిపోయింది. దేవుణ్ణి పట్టక లోకంలో వెళ్ళి, లోక మార్గంలోకి వెళ్ళి, లోక ప్రేమగా ఆకర్షణ తన జీవితం పాడు చేసుకు. దేవుడు తనను ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎన్ని వాగ్దానాలు, ఎన్నిసార్లు క్షేమం, ఎన్నిసార్లు విడుదల, ఎన్నిసార్లు అపవాది ఊపులో నుండి బయటికి తీసేశాడు. చీకటి ప్రభావంలో నుండి దేవుడు విడిపించాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు. కానీ మరలా 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 యవ్వన కాలపు ఇచ్చలు పాపం. వి ఆల్ హ్యావ్ ఎ ఫైట్ కదా. తన బలహీనతను బట్టి మరలా తప్పిపోయింది. ఆ తప్పిపోయినప్పుడు రాశాను ఈ పాట. నా కళ్ళారా చూస్తూ, నా కళ్ళ ముందు చూస్తూ తనకు రాస్తూ. షీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నా వివాహం అయ్యే వరకు షీ వాజ్ మై ఓన్లీ ఫ్రెండ్ యాక్చువల్లీ చెప్పాలంటే. తనతో రాస్తూ, ఎన్ని నాళ్ళు నీవు తప్పిపోయి ఎన్నలేని జీవితాన్ని, దీవెనల్ని కోల్పోయి, ఎన్నలేని దీవెనల్ని కోల్పోయి దుఃఖించదు ఎందుకు నా నేస్తమా? ఆయన ప్రేమని మర్చిపోయి లోక ప్రేమను వెతికి నిరీక్షణ కోల్పోయి ఓ నేస్తమా, ఏసే నీ ఆదరణ, ఏసే నీ ఆధారం, ఏసే నీ ఆనందం. లోక స్నేహం కొంతకాలం, పాప బ్రతుకు నరక మార్గం. ఏసే నీ ఆనందం. మధుర స్నేహం విడిచిపోతేవా, యేసు ప్రేమ మర్చిపోతేవా? ఈ పాట రాస్తూ తన జీవితాన్ని నా కళ్ళు ముందు చూస్తూ, బికాజ్ ఎవ్రీ డే నాకు తెలుసు ఎంత స్థితిలోకి వెళ్ళిందంటే మిద్ది మీదకి వెళ్ళిపోతుంది. అపవాది ప్రభావం ద్వారా బాధించబడి మిద్ది మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా దూకి చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు నాకు ఫోన్ వస్తుంది. చచ్చిపోయే ముందు ఫోన్ వస్తుంది. ఇదిగో నేను దూకి చచ్చిపోతాను అనుకుంటున్నా, ఇదిగో నేను చచ్చిపోతున్నా, చివరి నీకు చెప్తున్నా. ఎట్లా ఉంటుంది అనుకున్నాడు మీకు? ఫోన్ వచ్చినాక అలుక్కమంటుంది నాకు గుండె. ఇప్పుడు మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. ఇదిగో విసికి వేసారనే జీవితం చివరి మరణ అంచులు ఉంది. ఇప్పుడు కాపాడాలి. ఐ విల్ టాక్ అవర్స్, కామ్ హర్ డౌన్. ఏసేయ ప్రేమ, ఏసేయ ప్రేమ, ఏసేయ ప్రేమ, ఏసేయ ప్రేమ, ఏసేయ ప్రేమ. ఎందుకు చెప్పాలంటే, ఉన్నది చెప్పాలంటే, తండ్రి తునీకరించాడు, తల్లి నో నాట్ మచ్. యంగ్ అడల్ట్ లైఫ్ లాస్ట్. నో లవ్, నో ట్రూ లవ్, నెవర్ కుడ్ ఫైండ్ ట్రూ లవ్. అలాంటి సమయంలో ఎక్కడికి పోతాం? ఎవడు ప్రేమను చూపిస్తాడా అని ఎవడు పడతాడు తిరిగిపోతాం. బట్ దెన్ కనీసం నాకు అనిపిస్తుంది తనను రక్షిస్తానుగా నేను పెట్టాడేమో దేవుడని. ఎందుకంటే తనకి దురాత్మ ప్రభావం బట్టి పీడించబడేటప్పుడు తనకు విరోధంగా చేతబడులు చేశాడు ఒకడైతే. తన్ను సంపాదించుకుంటానికి, తనని సంపాదించుకుంటే చేతబడులు చేసి ఆ ప్రభావంలో తను ఏం చేస్తానో కూడా అర్థం కాదు. ఒకరోజు నేను ప్రార్థనలో ఉన్నా, ఫోన్ వచ్చింది. నేను ఫోన్ అయితే మాట్లాడినా నాకు దురాత్మ స్వరం వినపడుతుంది. ఏమంటే ఏ స్వరక్తం చేయమని చెప్పంటే ఐ కాంట్ టెల్ దట్. చెప్పు ఏ స్వరక్తం చేయమని. ఐ కాంట్ సే. ఏయ్ చెప్పా. Silent. I'm asking, are you there? Silent. ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత బ్యూటీ, ఇట్ వాజ్ నాట్ మీ.
వాజ్ నాట్ మీ. I think I have a demon. I said, yeah, I know it is a demon. It's not you. Better come back to Christ. తన గురించి చెప్పి మధ్యలో ఆపుతాం బాగోదు, కానీ యేసు ప్రభు తన దురాత్మలన్నిటి నుండి విడిపించాడండి. అన్నిటి నుండి విడిపించాడు. తన తిరిగి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి దయ్యం తను విడిచిపోయింది, ప్రతి బంధకం విడిచిపోయింది. ఈరోజు చక్కగా గణగణ జీవిస్తుంది. కానీ నిజంగా మీ స్నేహితులు ఎవరో చూడండి, మీ స్నేహం ఎలాంటిదో చూడండి. నిజంగా క్రీస్తునందు మీరున్నారా, ఇంకా అపవాది బంధకాల్లో తాత్కాలికమైన ఆశలతో కోరికతో దేవుని నుంచి దూరంగా పోతూ మీ జీవితంలో నష్టపోతూ దీవించబడవలసిన జీవితం యేసులోనే ఉన్నానంటూ ఫలించక రాలిపోయి కేవలం అగ్నిలో మెలిపోయే జీవితంగా మారుతుందో చూడండి.